వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు యానిమీ టేల్స్. అనగనగనగా ఒక చిన్న పల్లెటూరులో గౌతమ్, రవి, దివ్య అనే ముగ్గురు స్నేహితులు నివసించేవారు. వారి ఊరి పక్కనే ఉన్న ఒక పురాతనమైన పర్వత ప్రాంతంలో ముత్యాల శిఖరం అనే పేరుతో ఒక శిఖరం ఉందని ఊర్లో చాలా మంది కథలు చెప్తూ ఉండేవారు. ఆ శిఖరంలో చాలా విలువైన ముత్యాలు దాగి ఉన్నాయని, గత కాలంలో అక్కడ చాలా మంది అన్వేషణ కోసం వెళ్ళినా ఎవరూ ఆ ముత్యాలను కనుగొనలేకపోయారని చెప్పేవారు. ఈ కథలు విన్న ఆ ముగ్గురు స్నేహితుల మనసులో ఆసక్తి కలిగి ఆ ముత్యాల శిఖరం వెనుక దాగిన రహస్యాలను తెలుసుకోవాలనుకునే ఆ కుతూహలం వారిని ఆ శిఖరం వెతకడానికి ప్రేరేపించింది. ఒకరోజు ముగ్గురు కలిసి కూర్చుని వారు ఈ సాహస ప్రయాణానికి సిద్ధం కావాలని నిర్ణయించుకున్నారు. వారి ప్రయాణం ప్రారంభించి వారికి ముందుగా అవసరమైన సరుకులు, నీరు, ఆహారం మరియు ప్రాథమిక ఉపకరణాలను తీసుకున్నారు. అడవి నుండి వెళ్లడం, నదులు దాటడం, ఎగువ కొండలపై ఎక్కడం లాంటి మొదలైన కష్టాలను ఎదుర్కొంటూ స్నేహితులు కలిసి ధైర్యంగా ముందుకు పోతూ సాగారు. అయితే మొదటి కొన్ని రోజుల్లోనే ఒక రాత్రి ఆకస్మికంగా చలి తక్కువగా ఉండటం వల్ల వారు ఇబ్బంది పడి చెట్ల మధ్యలో మార్గం తప్పిపోయి కొంతసేపు సరిగా దారి కనపడక ఆందోళన చెందారు. ఆ సమయంలో దివ్య తన తెలివితేటలతో ముందుగా తీసుకువచ్చిన చిన్న టార్చ్ లైట్ ను వెలిగించి స్నేహితులకు మార్గం చూపుతూ వారిని జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించింది. ఈ ప్రయాణంలో వారు ఒకరిపై ఒకరు ఆధారపడుతూ స్నేహం మరియు సహకారం ఎంత ముఖ్యమనే దాన్ని తెలుసుకున్నారు. కొంత ప్రయాణం తర్వాత వారు శిఖరం వద్దకు చేరి అక్కడ మెరిసే అద్భుతమైన ముత్యాలను చూసి ఆశ్చర్యపోయారు. ఆ ముత్యాల ప్రకాశం పగటిపూట కూడా వెదజల్లుతూ ఆ ప్రాంతాన్ని మరింత అందంగా మార్చి ఆ ముగ్గురి హృదయాలను తాకింది. కానీ ఆ ఆనందం ఎక్కువ కాలం నిలబడలేదు. ఎందుకంటే ఆ పక్కనే మరొక రాయల గుంపు కూడా ఆ ముత్యాల శిఖరం తమదని చెప్పి గౌతమ్, రవి, దివ్యలతో గట్టిపాటుగా వాగ్వాదం పెట్టుకున్నారు. మొదట ఆ రెండు పక్షాల మధ్య గొడవ తీవ్రంగా కనిపించినా ఆ ముగ్గురు స్నేహితులు ఓర్పుతో, సమాధానాలతో సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించాలని నిర్ణయానికి వచ్చారు. వారు ఆ రాయల గుంపుతో కూర్చుని మాట్లాడుతూ కలిసి ముత్యాలను సురక్షితంగా పంచుకుని అందరికీ ఉపయోగపడేలా ఉండే విధంగా ఏర్పరచడం ప్రారంభించారు. అందరూ బాధ్యత వహించి సహకారం, స్నేహం, విశ్వాసంతోనే ఈ విలువైన సంపదను రక్షించగలమని వారు ఒప్పుకున్నారు. ఈ ప్రయాణం వారికే కాక ఆ గ్రామానికి కూడా ఒక గొప్ప పాఠాన్ని ఇచ్చింది. తిరిగి ఊరికి చేరిన ముగ్గురు స్నేహితులు తమ సాహస ప్రయాణ గాథను గ్రామంలోని పిల్లలు, పెద్దలు అందరితో పంచుకుంటూ సహజ సంపదలను సంరక్షించడం, స్నేహం, ధైర్యం, సహకారంతో ఉండటం ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.